కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. హైదరాబాద్ బాగ్ అంబర్పేటలోని ప్రభుత్వ పాఠశాలలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకే కాకుండా విద్యారంగాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేస్తుందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం బంగారుమయం చేయడానికి సోనియా గాంధీ ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చిందని ఎద్దేవా చేశారు. రాహుల్, సోనియా గాంధీ పంచాయతీరాజ్ ఎన్నికల్లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ రోజు రాజకీయ నాయకురాలుగా ఎదిగానని గుర్తు చేసుకున్నారు. మళ్ళా నాది ఇద్దరు ఇదే రాష్ట్ర అధ్యక్షురాలు కవిత గారు, దాంతోపాటు మా స్టేట్ ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా చాలా సంతోషంగా ఈరోజు మేము పర్టికులర్గా మహిళలకు పెద్దపీట వేస్తుందంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పెద్దమ్మ గుడిలో పూజలు చేసుకొని ఆయుర ఆరోగ్యాలతోటి వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకుంటూ, అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్లో బాధితులు ఉన్న వాళ్ళకి కొంతమందికి మందులు పంపిణీ చేసాం. అదే దాంతోపాటు వాళ్ళందరికీ కూడా ఫుడ్ పెట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో ఎడ్యుకేషన్కి అట్మోస్ట్ ప్రయారిటీ ఇచ్చిన మా పార్టీ ఎల్లవేళలా ఎడ్యుకేషన్తో ముందుకు ఇండిపెండెంట్గా నిలబడాలని కోరుకుంటాడు రాహుల్ గాంధీ. అదేవిధంగా మేము స్కూల్స్కి స్కాలర్షిప్స్కి సంబంధించే కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి పెద్దపీట వేసాం. మహిళలకు సంబంధించి పర్టికులర్గా అన్ని రంగాలలో రాణించాలి అని కోరుకున్నది రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు ఎల్లవేళలా మహిళలకి పంచాయత్లో రిజర్వేషన్సే కానీ, లోకల్ బాడీ రిజర్వేషన్సే కానీ 33% కానీ ఈరోజు సోనియా గాంధీ గారు ముందుకు తెచ్చారు. బంగారు తెలంగాణ ఈరోజు పాటుపడి ఈరోజు ఆమె బంగారంగా ప్రతి బ్రతుకు బంగారం కావాలని కోరుకుంటూ ఈరోజు ఇవ్వడం జరిగింది బంగారు తెలంగాణ. కానీ అప్పుల తెలంగాణ మార్చడం చాలా దురదృష్టకరం. ఈరోజు పిల్లలు విద్యకు దూరమైనారు కాబట్టి పిల్లలకి పెద్దపీట వేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు తొందరలోనే స్కాలర్షిప్స్ కూడా అందజేయాలని చెప్పి, ఫీ రీఎంబర్స్మెంట్ చేయాలని చెప్పి